శివాబి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. డంపింగ్ యార్డు వద్ద అభివృద్ధి జరిగితే విమర్శల పలువురు కౌన్సిలర్ల తీరుపై అసహనం వ్యక్తం చేసిన చైర్పర్సన్ పొరకా దేవసేనమ్మ. మహిళా అభివృద్ధికి చంద్రబాబు కృషి వెలుగు కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాబోయేది వైకాపా ప్రభుత్వమే. వైకాపా నేత పొనకా శివకుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించిన ఎన్ఎంయు నాయకులు, కార్యకర్తలు. సేవ అభినందనీయం. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసిన వైకాపా నాయకులు కోడూరు మీరారెడ్డి తదితరులు. డబ్బుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, పట్టణ అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పురపాలక సంఘం చైర్పర్సన్ పొరకా దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరులోని పురపాలక సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు సీనియర్ సభ్యులు జరిగిన అభివృద్ధిని అడ్డుకోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పురపాలక సంఘం సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశం చైర్పర్సన్ పొరకా దేవసేనమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అభివృద్ధి అజెండాగా చర్చ జరగ్గా డంపింగ్ యార్డు వద్ద జరిగిన అభివృద్ధిని పలువురు సీనియర్ కౌన్సిలర్లు అడ్డుకోవడం సత్వర విమర్శలకు తావిస్తోంది. గతంలో డంపింగ్ యార్డు రహదారి వరకు చొచ్చుకొచ్చింది. ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలు ముక్కు మూసుకొని రాకపోకలు సాగించేవారు. ఇది గుర్తించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ డంపింగ్ యార్డును బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా విడతల వారీగా డంపింగ్ యార్డును బాగు చేశారు. రోడ్డుకు దగ్గరగా ఉన్న చెత్త దిబ్బలను యంత్రాల సాయంతో వెనుకకు జరిపారు. తరచూ అక్కడకు చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ వెళుతూ పర్యవేక్షించారు. డంపింగ్ యార్డును వెనుకకు జరపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు వద్ద అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధిపై పలువురు కౌన్సిలర్లు విమర్శలు చేయడం ఏమిటో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిని విమర్శించడం ఏమిటన్నది పలువురి ప్రశ్న. అక్కడ ముందుండే స్థానాన్ని పెట్రోల్ బంక్ త్వరగా చేసేవాళ్ళు మంచి పనికి మీరు అది మంచి పని వ్యతిరేకించడం చాలా బ్యాడ్. ఇదే విషయమై పురపాలక సంఘం చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు.
డంపింగ్ యార్డు వద్ద అభివృద్ధి జరిగితే దాన్ని విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. డబ్బుల కోసం తాము రాజకీయాల్లోకి రాలేదని, అభివృద్ధి కోసమే వచ్చామని ఆమె వివరించారు. ఈరోజు గూడూరు పట్టణంలో మన మున్సిపాలిటీలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మళ్ళీ రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఉండటం వలన ఈరోజు అత్యవసర సమావేశం పెట్టుకోవటం జరిగింది. అంటే అభివృద్ధి పనుల మీద అజెండాలో అంశాలు తీసుకుని వచ్చి వాటిని ఇచ్చేసేదంటే అంటే అంతకుముందు వార్డులలో వార్డు కౌన్సిలర్లు అందరూ ఇచ్చిన అంశాలన్నీ కూడా అంచనాలతోటి కౌన్సిల్లోకి తీసుకురావటం జరిగింది. అదన్నీ కూడా అంటే 13 అంశాలతోటి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. 13 అంశాలలో అన్నీ ఆమోదించడం జరిగింది. ఒక డంపింగ్ యార్డ్ దాన్ని చెత్తని వెనక్కి తీసి దానిలో చెత్త వేసేదానికి వర్షాకాలం కాబట్టి రోడ్ వేసి ఆ చెత్త తొలగించిన దానికి దీన్ని గౌరవ సభ్యులు కొందరు వ్యతిరేకించడం జరిగింది. ఇది నిజంగా గూడూరుకు పట్టిన దరిద్రం. ఒక్కసారి అందరూ డంపింగ్ యార్డ్ దగ్గరకు పోయి చూసి అంతకుముందు చెత్త ఎక్కడ దాకా ఉంది, ఇప్పుడు చెత్త ఎక్కడుంది, ఆడ పని జరిగిందా లేదా అని చూస్తే మాట్లాడు. అసలు సీనియర్ కౌన్సిలర్ సభ్యులుగా ఉండి ఈ విధంగా నిలదీసి దాంట్లో ఏమి లబ్ధి పొందుతారో ఉన్న పొరుగు పోంగొట్టుకోవటం తప్పటి ఇంకొకటి ఏమీ లేదు. నేను గూడూరులో చైర్మన్గా అయ్యింది పట్టణ అభివృద్ధి కోసం అంతే. నేను ఏమి ఆశించి రాలేదు. మా వారు కూడా నాకు ఫుల్ సపోర్టు. ప్రతి పైసా నేను పెట్టగలిగానే కానీ నేను ₹1 కూడా ఆశించకుండా నేను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఇది చాలా అమానుషం. మీర్చిన సభ్యులందరికీ కూడా అక్కడ వర్క్ జరిగిందనే తెలుసు. ఆ వర్క్ చేసింది కూడా గౌరవ సభ్యులకు సంబంధించిన మనుషులే. వాళ్ళకి సంబంధించిన మనుషులు ఆ వర్క్ చేశారు. వాళ్ళనే అడిగి ఎంత అభివృద్ధి జరిగింది అక్కడ అనేది తెలుసుకొని ఇది అవ్వాలి. నిజంగా ఇంతకంటే అసహ్యమైన మనుషులు నాకైతే ఇంకెవరు కనపట్టాలి. అంత దరిద్రంగా వ్యతిరేకించడం అనేది నిజంగా ఒక గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులుగా ఉండి ఈ విధంగా మాట్లాడటం. నేను తప్పు చేసే దాన్నైతే నన్ను నిలదీసిన అర్థం ఉంది. అందరికీ తెలుసు. నేను గూడూరు పురపాలక సమావేశ మందిరంలో జరిగిన అత్యవసర సమావేశానికి సంబంధించిన మినిట్స్ బుక్ను కొందరు టీడీపీ కౌన్సిలర్లు అడిగారని, ఇది నిబంధనకు విరుద్ధమని తాను చెప్పానని కమిషనర్ ఓబులేసు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో పలు అంశాలు ఆమోదం పొందాయన్నారు. మినిట్స్ బుక్ ఇవ్వాలంటూ వారు ఇబ్బంది పెట్టారని ఆయన వివరించారు. It's a matter of 1 minute. లేదని వెళ్ళిపోతాను అంటున్నాను. మీరు ప్రొసీజర్ కరెక్ట్ కదా అన్నారు. నేను కరెక్ట్ అంటున్నాను. రాసుకోండి, రాసుకోండి. లేదు కదా, నన్ను తప్పుపడుతున్నట్లయితే మీరు ఇక్కడ కాదన్నప్పుడు అది కరెక్టా కాదనేది ఎలా తెలుస్తుంది? థర్డ్ పార్టీకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. రాసిందని నేను చెప్తున్నాను కదా. లేదు, ఏం లేదు, నేను చెప్తున్నాను కదండి. రాసమంటారా? ఇప్పుడు చూపిండి, దాన్ని బుక్ చూపించండి. బుక్ చూపిండి, ఇస్తున్నాను కదా. రిటర్న్ గా బుక్ చూపిండి. చూపించాల్సిందేనా? మీకు రాయాల్సిన తీర్మానం రాయాల్సిన బాధ్యత మీకుంది. రాయకపోతే రాయాల్సిన చూపించమని బుక్ చూపించట్లేదు. కావాలంటే రిటర్న్ ఇస్తున్నాను. వీడియో చూపిస్తాను. వేసుకోతాం మున్సిపల్ నుంచి. కమిషనర్ గారు నిరంకుశ వైఖరి, కమిషనర్ గారు నిరంకుశ వైఖరి, నశించాలి, నశించాలి కమిషనర్ గారు నిరంకుశ వైఖరి, నశించాలి, నశించాలి కమిషనర్ గారు నిరంకుశ వైఖరి, నశించాలి, నశించాలి కమిషనర్ గారు నిరంకుశ వైఖరి.
నిరంకుశ వైఖరి 17 మంది గౌరవ సభ్యులను కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీటింగ్ వెళ్ళిపోతున్నటువంటి కమిషనర్ గారి నిరంకుశ వైఖరి నశించాలి కమిషనర్ గారి నిరంకుశ వైఖరి నశించాలి కమిషనర్ గారి నిరంకుశ వైఖరి నశించాలి కమిషనర్ గారి నిరంకుశ వైఖరి. సరే మీరు చెప్తున్నారు కదా నా మీద కంప్లైంట్ ఉంటే చేసుకోండి. ఓకే చెప్పేది ఒక మాటనండి. నేను ఒక మాట మీకు చెప్తున్నాను, నా నిరంకుశ వైఖరి అంటున్నారు, ఇంకోటి అనుకుంటున్నారు. మీరు చేసే చాలా ఛానల్స్ ఉన్నాయి నన్ను ఎదుర్కోవడానికి. కాదు కదా నన్ను I'll go on legal basis. I'll go on legal basis. You have no right to stop me. ఈరోజు గూడూరు పురపాలక సంఘం నందు అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఇక్కడ అంశం నంబరు 10, 11, 12లకు సంబంధించి నా అంశాన్ని గౌరవ చైర్పర్సన్ గారు ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సభ్యులు దాన్ని చూపించమని అడిగారు. అయితే చూపించే బదులు నేను రిటర్న్ గాని ఇస్తున్నానని చెప్పాను. కానీ వాళ్ళు కావాలని ఒక ఇంటెన్షన్తో ఆ అంశం నందు అది పర్టికులర్గా మాకు చూపించాలని అడుగుతున్నారు. కానీ నేను మీరు రిటర్న్గా ఇవ్వండి, రిటర్న్గా నేను మీకు కౌన్సిల్ రిజల్యూషన్ ఇస్తానని చెప్పాను. అయితే పత్రికాముఖంగా చెప్తున్నాను, ఇక్కడ పత్రికాముఖంగా ఈ అంశం నంబర్ 10, 11, 12ను ఆమోదించడం తెలిపింది కాబట్టి నేను పత్రికా విలేకరులకు కూడా ఇస్తున్నాను. కాబట్టి గౌరవ చైర్పర్సన్ గారు ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని ఆమోదంగా తీసుకోవడం నా బాధ్యత. కాబట్టి దీన్ని పత్రికా ముఖం కూడా రిలీజ్ చేస్తున్నాను. కానీ కొంతమంది సభ్యులు వారి యొక్క వివిధ ఇంటెన్షన్స్తో వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. కాబట్టి దీన్ని మీడియా మిత్రులకు మరియు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్స్ప్లెనేషన్ అడిగినా సరే వాళ్ళందరికీ చెప్పాను, రిటర్న్ కూడా ఇస్తానని చెప్పాను. కానీ రిటర్న్గా కాదు, మాకు బుక్ చూపించాలని అడుగుతున్నారు. బుక్ చూపించాలని సరే వాళ్ళు త్రూ ఆర్టీ అయినా సరే అప్లికేషన్ ద్వారా అడగాలి. అప్లికేషన్ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే ఖచ్చితంగా చూపిస్తాము. మేము ఎటువంటి చట్టాలను కానీ ఎటువంటి నియమ నిబంధనలు కూడా తొంగదొక్కడం లేదు. కాకపోతే ఆర్బిటరీగా వచ్చేసి ఏదంటే అది చూపించమంటే దాని కస్టడీ నా కంట్రోల్ ఉంటుంది. కాబట్టి నేను దాని చట్ట ప్రకారం అయితే చూపించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దానికి బదులు వాళ్ళకి రిటర్న్ కానీ ఇస్తానని కూడా చెప్పాను. అయితే ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ క్రైసిస్ మేనేజ్మెంట్ వారు కలెక్టరేట్లో 6 గంటలకి మీటింగ్ కాల్ ఫర్ చేస్తున్నారు. కాబట్టి మీటింగ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం దృష్ట్యా వారు అక్కడ ఉన్నప్పటికీ కూడా నేను మీటింగ్కి నెల్లూరుకి కలెక్టరేట్కి వెళ్ళాల్సిన అవసరంతో బయలుదేరుతున్నాను. దీన్ని దయచేసి ఏదో ఇక్కడ నుంచి భయపడి పారిపోతున్నట్టుగానో లేకపోతే వాళ్ళందరినీ లెక్క పెట్టకుండా వెళ్తున్నట్టుగానో దయచేసి గౌరవ సభ్యులు కన్సిడర్ చేయొద్దని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే మనందరి లక్ష్యమని ఆ పార్టీ నేత పొనక శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరులోని కర్నాల వీధిలో ఉన్న ఆయన నివాసంలో ఎన్ఎంయు నాయకులు శివకుమార్ రెడ్డిని కలిసి ఘనంగా సత్కరించారు. వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి వెంటే నడుస్తామని నాయకులు స్పష్టం చేశారు. పట్టణంలోని కర్నాల వీధి ప్రాంతంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి నివాసానికి మంగళవారం ఎన్ఎంయు నాయకులు, కార్మికులు చేరుకున్నారు. ఇటీవల పొనక శివకుమార్ రెడ్డి దంపతులు వైకాపాలో చేరడంతో ఆయన్ను నాయకులు, కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఎంయు నాయకులు, కార్మికులు వచ్చి తనను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయేది వైకాపా ప్రభుత్వమని, జగన్ను ముఖ్యమంత్రి చేయడం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నా నమస్కారాలు. మీ అందరూ నన్ను అభిమానించి నన్ను గౌరవించిన దానికి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరి సహకారంతో వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని మీకు అందరికీ తెలుపుకుంటున్నాను.
ఎన్ఎంయు నాయకులు వెంకయ్య మాట్లాడుతూ శివకుమార్ రెడ్డి తమ యూనియన్కు గౌరవ అధ్యక్షుడని ఆయన ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఆయన వెంటే మేము నడుస్తామని స్పష్టం చేశారు. గూడూరు డిపో నందు నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా ఉంటూ మా యొక్క సమస్యల్ని తన యొక్క సమస్యగా పరిగణిస్తూ మా సమస్యలన్నిటికీ సాల్వ్ చేసుకుంటూ మాకు ముందుండి నడిపిస్తున్న మా గౌరవాధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారికి, అట్లాగే ఇక్కడ ఇచ్చిన పెద్దలకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు. ఈ సభాముఖంగా మా గౌరవాధ్యక్షుడు శివకుమార్ రెడ్డి గారు మొన్నటి ఈ మధ్య వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన శుభ సందర్భంగా మా అందరికి కూడా సంతోషదాయకమైంది. అలాగే ఆర్టీసీ కార్మికులు మేమంతా మొత్తం మా గౌరవాధ్యక్షులు ఎక్కడికి ఏ మీటింగ్ అయినా ఏ పిలుపునిచ్చినా కూడా ఏ క్షణానైనా కూడా మేము ఆర్టీసీ కార్మికులంతా వచ్చి మా శివకుమార్ రెడ్డి గారికి వెన్నుండి ముందు నడిపిస్తామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన శుభ సందర్భంగా మాకు అందరికి కూడా చాలా సంతోషమైంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీలో మంచి అగ్రగామిగా ఉండి ముందుండి రాబోయేది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో కీలక పాత్ర వహించి మంచి పదోన్నతను పొంది మాకందరికి కూడా అండగా నిలుస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా రేపు రాబోయేది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాబట్టి మా గౌరవాధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారి మంచి పదవి ఖచ్చితంగా ఆకాంక్షిస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ గూడూరు డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షులుగా ఉన్న మా శివకుమార్ రెడ్డి సార్ గారు వచ్చి కలవడం జరిగింది. సారు ఈ మధ్య వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. సారు మా రవణ మా అందరికీ చాలా అభిమానస్తులు. మా గౌరవాధ్యక్షులుగా ఉంటూ మా యూనియన్కి ఒక తండ్రిలాగా వ్యవహరిస్తూ ఎలక్షన్లో కానీ అన్నింటిలో కానీ ముందుండి నడిపించినటువంటి ఘనత మా శివకుమార్ రెడ్డి సార్ గారు దక్కుతుంది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఏ డిపోలో లేదు, అన్ని దగ్గర ఓట్లు తగ్గినాయి. ఒక గూడూరు డిపోలో మాత్రమే సారు రవణ కలిసి మాకు ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా చేసిన దానికి మాకు చాలా సంతోషం. ఈరోజు ఆ సార్ని వచ్చి కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఈ మధ్య వైఎస్ఆర్సీపీలో చేరారు. సార్ మీ ద్వారా జగనన్న గెలిస్తే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తారని చెప్పారు. అది దాంట్లో ముఖ్య కీలక పాత్ర గూడూరు డిపోలో మా నేషనల్ మజ్దూర్ యూనియన్లో ఉన్న గౌరవాధ్యక్షులుగా ఉన్న మీ ద్వారానే అది జరుగుతుందన్న ఆలోచన మాకు కూడా ఉంది. సార్ మీరు ఇంకా మంచి పదవులు ఇక్కడ నుంచి చాలా దూరం మీరు పదవులు మంచి పదవుల్లో వెళ్ళాలని, అలాగే రవణ కూడా మంచి పదవులకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, దివ్యతేజారెడ్డి, బాలిబోయిన రమేష్, ఎన్ఎంయు నాయకులు ప్రవీణ్, శ్రీనివాసులు, రమేష్, మీరయ్య, హరికృష్ణ, సత్యం, రవి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఓడినా గెలిచినా టీడీపీ వెంటే ఉంటానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. గూడూరులోని వెలుగు కార్యాలయంలో వెలుగు సిబ్బంది, పొదుపు మహిళలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పొదుపు మహిళలు, వెలుగు సిబ్బంది అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఓడినా గెలిచినా ఆయన వెంటే ఉంటానని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదని ఆయన వివరించారు. రామారావు గారి మహానుభావుడు లేకపోతే మనందరికీ కూడా ఆశలో సగభాగం వచ్చేది కాదు. అలాగే ఆడవాళ్ళందరినీ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్లు పెట్టినటువంటి మహానుభావుడు కూడా నందమూరి తారక రామారావు గారిని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మహిళల విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇంట్లో 60 సంవత్సరాలైనటువంటి మన నాన్నన్న మన అవ్వన్న ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం. మన ఇంట్లో వికలాంగులు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. మన ఇంట్లో భర్త వదిలేసినటువంటి మహిళలు ఉంటే ఆమెకు కూడా ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం. ఈ దేశంలో ఇంతమందికి పెన్షన్ సౌకర్యాలను కల్పించేవాడు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరిగా నేను కూడా పేదలతో కలిసి పనిచేశాను. చిట్టమూరులో గణగిరిపాలైనటువంటి గ్రామంలో సారాయి రాంతి ఎక్కువ ఉంటే అక్కడ మహిళలను తీసుకెళ్లి ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు ముట్టడించి
అక్కడ మొత్తం మద్యం అంతా కూడా షాపులు లేకుండా అక్కడ చేశాం. అలాగే మా సమస్యలు ఉంటే అప్పటికప్పుడు కూడా ఆ అధికారులకి దగ్గరికి వెళ్ళి ఈరోజు గతంలో 10,000 ఇచ్చారు, ఈరోజు కూడా చెప్పిన మాట ప్రకారం ఇంకొక 10,000 మీకు 3 విడతలుగా రేపు 1వ తేదీ 2,500, తర్వాత మార్చిలో, తర్వాత ఏప్రిల్లో మొత్తం 10,000 రూపాయలు మీ చేతికి వచ్చే పరిస్థితి. నేను పెద్ద మనిషి మాట్లాడతాడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. ఆయన ఈ రాష్ట్రం దారుణంగా తయారైంది, ఖజానా ఖాళీ అయిపోయింది, దానికి నిదర్శనం ఈ ముఖ్యమంత్రి గారు పొదుపు మహిళలకు 3 విడతలుగా డబ్బులు ఇవ్వడం. దగ్గుబాటి వెంకటేశ్వర గారు, ఈ రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసా? ఈ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల్లో ఉండింది, మొత్తం లాభాలన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. టోటల్ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అప్పుల్లో ఉంటే అప్పుడు బాధ్యత చేపట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు 35,000 రూపాయలు అంటే 3,500 ఒక సభ్యురాలకు చొప్పున 35,000 రూపాయలు ఒక చెక్కు మార్చి 8 డేట్ వేసి ఉంటుంది. తర్వాత ఏప్రిల్ 5వ తారీఖున 4,000 చొప్పున 40,000 రూపాయలు ఆ సంఘానికి ఆల్రెడీ చెక్ మీద డేట్ వేసి అమౌంట్ వేసి ఉంటుంది. ఆ సంఘానికి 3 చెక్కులు ఆ డేట్ ప్రకారం మీరు బ్యాంకుకి వెళ్ళి ఏ డేట్ అయితే 1వ తారీఖున ఫిబ్రవరి 25,000 రూపాయలు మీరు ఆ చెక్కి వెళ్ళి 1వ తారీఖునే మీరు ఆ సంఘానికి అకౌంట్ వేసుకొని డ్రా చేసుకోవచ్చు. మీ యొక్క పొదుపు ఖాతా ఎక్కడ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకు నుండే చెక్కులు రావడం జరిగింది. మీకు బ్యాంకులో మీ పొదుపు ఖాతా ఒక బ్యాంకులో ఉండి చెక్కు ఇంకొక బ్యాంకు నుంచి ఇవ్వలేదు. ఎక్కడైతే చెక్కులు మీ యొక్క అకౌంట్లు ఏ బ్యాంకులో ఉన్నాయో అక్కడి నుంచే చెక్కులు కూడా వచ్చేసాయి రెడీగా. ముందుగా SBI, ఆంధ్ర బ్యాంక్ చెక్కులు వచ్చేసాయి ఆల్రెడీ. మనకి ఇంకొక 2-3 రోజుల్లో ఈ 2వ తారీఖు లోపల మిగతా బ్యాంకుల నుంచి కూడా సిండికేట్ బ్యాంకు ఈ కార్యాలయం అంతా కూడా జనసందోహంతో ఉన్నదే అంటే మన గౌరవ సీఎం గారు మీకు ఇచ్చిన వరాల జల్లులు అంత అద్భుతంగా ఉన్నాయి. మీ పొదుపు మహిళలందరికీ కూడా 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఎన్నడూ చేయని విధంగా మన సీఎం గారు పొదుపు డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మీ అందరి కోసం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మీరందరూ కూడా సీఎం గారిని దృష్టిలో పెట్టుకుని చంద్రన్నకి అంటే మీరు పుస్తకంలో వచ్చేటప్పుడు అందరితో సమానం కాబట్టి ఆ 10,000 ఇస్తూ ఇప్పుడు మాట చెప్పకనే ఈ మహిళల్లో ఉండే ఉద్దేశం మహిళలను చూసి అభినందిస్తూ మళ్ళీ ఇప్పుడు 10,000 రూపాయలు ఈ 3 నెలల్లో 10,000 రూపాయలు జమ చేస్తున్నాడంటే ఈ మహిళల్లో ఎంత అభిమానం, చంద్రబాబు నాయుడు మీద ఎంత ఇదిగా చూపించాలనేది మీ ఒక్క చేతుల మీద ముఖ్యమంత్రి ఒకే తాటితో ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత 2019లో అక్కడ చంద్రబాబు నాయుడిని, ఇక్కడ మన గూడూరు ఎమ్మెల్యే పాజిల్ సునీల్ కుమార్ గారికి ప్రతి ఒక్కరు కష్టపడి మీలో ఉండి మీరు హోమ్ మినిస్టర్తో పోయినసారి చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ లో చెప్పి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 10,000 మనకు కొంచెం లేటుగా రావడం వల్ల చాలా మంది కూడా కొంచెం బాధపడ్డారు మహిళలు. ఈసారి అటు కాకుండా 3 చెక్కులు మనకు 1 నెల 2 నెలల్లోనే 3 చెక్కులు మనకు జమ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. మనం చాలా మంది బాకీలు పెట్టుకొని పొదుపులో అయ్యా మాకు వాళ్ళు జమ చేసుకున్నారు మాకు రాలేదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి అన్ని కూడా మీరు బాకీలు లేకుండా కట్టించేసేసుకోవాలా. ఈ అవగాహన సదస్సులో జెడ్పీటీసీ సభ్యురాలు బొమ్మిరెడ్డి పద్మ, నాయకులు వెంకటేశ్వర్లు రాజు, భాస్కర్ రెడ్డి, కిషోర్ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని వైకాపా నాయకులు కోడూరు మీరారెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని బాలాజీ కళాశాలలో ఆయన ఆధ్వర్యంలో హరికృష్ణ సహకారంతో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పట్టణంలోని బాలాజీ కళాశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడూరు మీరారెడ్డి ఆధ్వర్యంలో హరికృష్ణ సహకారంతో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కోడూరు మీరారెడ్డి మాట్లాడుతూ హరికృష్ణ తన తల్లి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆయన వివరించారు. ఈ సంక్రాంతి సందర్భంగా మరి విద్యార్థులకి తల్లిదండ్రుల మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యాసరచన పోటీ
నిర్వహించడం జరిగింది. మరి ఈ హస్తరచన పోటీలో వచ్చిన వాళ్ళందరికీ బహుమతులు మంచి బహుమతులు ప్రదానం చేయడం ఈరోజు ఏర్పాటు చేయడం సందర్భంగా మరి ఈరోజు ఉన్నతమైనటువంటి వ్యక్తులు మరి ఈ కాలేజీ ఫౌండర్ వెంకటేశ్వర రెడ్డిని, అదేవిధంగా ఈ పట్టణంలో మధ్యతరగతి అందరికీ పిల్లలందరికీ మంచి చదువునందించిన గురువు సార్ గారు, అదేవిధంగా మాజీ లెక్చరర్ టీవీఎల్ ప్రసాద్ సార్ గారిని వాళ్ళ చేతుల మీదుగా అందరికీ బహుమతులు ప్రదానం చేయబడతాయి. మరి ఏ విధమైనటువంటి నడకతో వాళ్ళ ఆదరాభిమానాలు పొంది మనం ముందుకు పోవాలనే విషయాన్ని ఈ పిల్లలందరూ తెలుసుకునే విధంగా, అదేవిధంగా తల్లిదండ్రులు మనల్ని ఏ విధమైనటువంటి బాధ్యతాయుతంగా మనల్ని పెంచుతారనేది గుర్తుంచుకొని మంచి నడవడికతో ఈ అక్కడి నుంచి మీ తల్లి అవసాన దశలో ఉండి వచ్చి చూచిపోమని పోయినాడు. ఆమె బెడ్ రిడన్ పూర్తిగా, అయితే మాట్లాడగలుగుతూ ఉన్నది. అమ్మా అన్నాడు ఆయన, నాకు కోరిక రాకపోయే ముందరన్నది. ఏమిటి అని అడిగితే, ఈ శరణాలయంలో ఈ అనాథాశ్రమంలో ఫ్యాన్లు లేవు, ఫ్యాన్లు వేయించరా, మిగిలిన అన్నం పాడైపోతున్నది, తినడానికి అవస్థగా ఉంది, కాబట్టి ఒక ఫ్రిడ్జ్ కూడా కొనిరా, ఒక వాటర్ కొనిరా, వాటర్ ప్యూరిఫైయర్ అని అన్నది. అదేంటమ్మా, తీరా ఇన్నాళ్ళు 22 ఏళ్ళైంది నిన్ను చేర్చి, ఇన్నాళ్ళు అడగకుండా ఇప్పుడు అడుగుతున్నావేమమ్మా, తీరా పోబోయే ఇంకెన్నాళ్ళు వాటిని అనుభవించలేదు కదా అంటే, నాయనా నేను ఎట్లా అవస్థ పడ్డానరా ఇవన్నీ లేక, రేపు నిన్ను నీ పిల్లకాయలు చేరిస్తే నువ్వు తట్టుకోలేవనే ఉద్దేశంతో అది తల్లి ప్రేమ అంటే. కాబట్టి తల్లిదండ్రులను ఎప్పుడు అనాదరించవద్దు, ప్రేమతో చూడండి. ఇప్పుడు పిల్లలు మీకు తెలియదు, మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఈ మాట గుర్తు పెట్టుకొని వాళ్ళతో రోజు ఒక్క 15 నిమిషాలు మాట్లాడితే చాలు. వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేసేసి మీ పాటికి మీరు కాదు, ఆఫీస్కి పోయించిన తర్వాత వ్యాపారానికి పోయించిన తర్వాత 10-15 నిమిషాలు కూర్చొని సార్ చెప్పిందంటే ఒక చిన్న, నేను కూడా యూట్యూబ్లో చూశాను. ఎవరో ఒకరు మీ తల్లిని చంపేస్తే నువ్వు బాగుపడతావరా అన్నారంట. వాళ్ళ తల్లిని భుజాన్ని వేసుకుని ఒక కొండల్లో పోతా ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే అక్కడక్కడ 2-3 కొమ్మలు ఇంచుకుంటూ దారి కొడుకు వేసుకుంటా వస్తుందంట. ఈ కొడుకు ఏం చేశాడంటే మీ తల్లిని చంపేస్తే నువ్వు బాగుపడతావని దాన్ని తీసుకుని వదిలి వాళ్ళ తల్లి ఒప్పుకొని నేను చంపేదానికి సిద్ధంగా ఉన్నాను వేసుకొని కొండల్లో వదిలేస్తాడు. వదిలేసేటప్పుడు దింపిన తర్వాత, అమ్మ నువ్వు ఎందుకు ఈ కొండల్లో ఎత్తుకొని వస్తావు అంటే, నువ్వు అక్కడక్కడ నీకు అందిన కొమ్మలంతా కూడా ఈ దారి కూడా వేసుకొని వస్తున్నావు అంటే ఒక మాట చెప్తాడు, నాయన నేను చనిపోతున్నాను, నువ్వు బాగుపడాలి, అన్నీ బాగుండాలి, నువ్వు బాగుండాలని కోరుకోవడంతో మళ్ళీ నువ్వు ఇంటికి క్షేమంగా చేరుకోవడానికి నేను ఆ దారి గుడికి వేసుకుంటా వచ్చాను. దేవుడు ఎక్కడో మనకు తెలియదు, తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా మనకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు. వాళ్ళని మనం చూడాల్సిన బాధ్యత ఉంది. మనం కరెక్ట్గా చూడగలిగితే మీకు ఇంకెలాంటిది లేదు, ఇక్కడే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇలాంటి విషయాల్ని సార్ కూడా మంచి విషయాలు ప్రస్తావించాడు. అనంతరం విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురు, టీవీఎల్ ప్రసాద్, హరికృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, భూములు ఇవ్వాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు డిమాండ్ చేశారు. సైదాపురంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం అధికారులకు సమస్యలపై వినతులు అందజేశారు. సైదాపురంలోని సాయి మందిరం నుండి రెవెన్యూ కార్యాలయం వరకు బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. మండల కార్యాలయాలకు వెళ్లి తహసీల్దార్ మునిలక్ష్మి తదితరులకు వినతులు అందజేసి ప్రజల సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ చాలా కాలం నుండి ప్రజల సమస్యలతో అల్లాడుతుంటే ఎమ్మెల్యే పట్టించుకోలేదని విమర్శించారు. అధికారులు స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలు, భూములు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతం చాలా వెనకబడిపోయి ఉంది. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో చూస్తే వెంకటగిరి నియోజకవర్గం చాలా వెనకబడి ఉంది. అవి చిత్తూరు, కాళహస్తికో, తమిళనాడుకో, కోటో, వాకాడో, ఇతర మండలాలకు వెళ్తున్నాయే తప్ప మన నియోజకవర్గంలో పంటలు పండే పరిస్థితి లేదు. అంటే దానికి కారణం
ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలించటం వలన మనకి ఆ పరిస్థితి దాపరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన కెనాల్లో కూడా నీళ్లు వెళ్తా ఉంటే మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ కెనాల్లో కాలువలని చెరువులకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇస్తే మన చెరువులు గుండా మన పొలాలన్నీ కూడా పంటలు పండే పరిస్థితి. కానీ ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా మన ప్రాంతంలో గత 40-50 సంవత్సరాల నుంచి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరు లేరు. ఎలక్షన్ టైంలోనే మా నాయకులు కనిపిస్తారు, పేద ప్రజలకి ఆశ చూపిస్తారు. ఓటు బ్యాంక్ మార్చుకొని ఓటులకు అభివృద్ధి చేసే కార్యక్రమం పక్కన పెట్టి ఏ పార్టీలు అయితే గెలుస్తాయో ఆ పార్టీలో కొంతమంది నాయకులకు మాత్రమే వాళ్ళ పనులు చేస్తూ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు తోడ్పడుతున్నారే తప్ప పేద ప్రజలను అభివృద్ధి చేసే పరిస్థితిలో ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు ఎవరో లేరని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు 9.5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటరామనాయుడు, కృష్ణమోహన్, రవినాయుడు, శాంత్ కాసిం, పట్నం రవీంద్ర, సరస్వతమ్మ, మల్లికార్జున నాయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సెమిస్టర్ ఫలితాలలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారని ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. చిల్లకూరులోని కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన విద్యార్థుల వివరాలు వెల్లడించారు. చిల్లకూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో సెమిస్టర్ ఫలితాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విక్రమసింహపురి పరిధిలో ప్రకటించిన సెమిస్టర్ ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు డివిజన్ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారని వివరించారు. చిల్లకూరు 2009 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డివిజన్ స్థాయిలో మంచి ఫలితాలు సాధిస్తూ వస్తుంది. 2019లో కూడా ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్, ఫిఫ్త్ సెమ్లో మా పిల్లలు మంచి మార్క్స్తో డివిజన్ స్థాయిలో టాపర్స్గా నిలవడం జరిగింది. వాళ్ళల్లో థర్డ్ బీఎస్సీలో ఫిఫ్త్ సెమ్కి సంబంధించిన వి హరిత 9.65 గ్రేడ్ పాయింట్తో మంచి మార్క్స్ సాధించింది. అదేవిధంగా సెకండ్ బీఎస్సీలో జి సుజిత 98 పాయింట్, అదేవిధంగా బీకామ్ సెకండ్ బీకామ్లో వచ్చి జయలక్ష్మి 89%తో టాపర్స్గా నిలిచారు. ఫస్ట్ బీకామ్లో 90%తో పి శ్రీనివాసులు, వై సుజన అనే ఇద్దరు స్టూడెంట్స్ కూడా మంచి మార్క్స్తో విజయం సాధించడం జరిగింది. వాళ్ళని మేము ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున, ప్రిన్సిపాల్స్ తరఫున, అధ్యాపకుల తరఫున అందరినీ అభినందించడం జరిగింది. మరి ఇంతటి విజయానికి అందరూ సహకరించినందుకు స్టాఫ్కి కానీ స్టూడెంట్స్కి కానీ అందరికీ నా వంతు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ బిందు మహేశ్వరి, అధ్యాపకులు శంకరయ్య, లక్ష్మి, వినయ్, శ్రీనివాసులు, లక్ష్మీ భవానీ, మహేంద్ర, కస్తూరయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని చెగువెరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు వైకాపా నాయకుడు మండ్ల సురేష్ బాబు సూచించారు. గూడూరులోని ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు సుబ్బయ్య, సుమన్, రమేష్, కిరణ్, శేఖర్, ప్రసాద్, హరిక్రాంతి కుమార్, లక్ష్మీనారాయణరాజు, దినేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశంలో రేపు రాబో సార్వత్రిక ఎన్నికలలో చెగువేరా ఫౌండేషన్ టీం పైలట్ సభ్యులకు ఏ విధంగా పనిచేయాలి, ఎలా పనిచేయాలనే దానిలో భాగంగా రాబో ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెగువేరా ఫౌండేషన్ యొక్క టీం సభ్యులు, పైలట్ టీం సభ్యులు అందరూ పనిచేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కనుక మనం గమనిస్తే 2019 ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలలో ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త, ప్రతి ఒక్క జగనన్న అభిమాని, ప్రతి ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ ఏకతాటి మీదకు వచ్చి ఏకమై జగనన్నను ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయంగా, లక్ష్యంగా పనిచేయాలని ఈ తీర్మానం చేయడం జరిగింది. మన జగనన్న పాదయాత్ర మొదలుపెట్టిన రోజే నవరత్నాలను మన ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం జరిగింది.
మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నవరత్నాల పథకాలను మక్కీగా కాపీ కొట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా మళ్ళీ మోసం చేయడానికి ముందుకు వస్తున్నది. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ దీనిని వారి యొక్క మేధస్సుతోటి గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే గత 9 సంవత్సరాల నుంచి మన జగనన్న ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం ఏ విధంగానైతే కష్టపడుతున్నాడో ఆ కష్టం వృధా కాకుండా ఆ కష్టం ఫలితం ఎలా ఉండాలనంటే రేపు జరగబోయే ఎన్నికలలో దిమ్మ తిరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పునివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ఇచ్చిన రుణం మాకు చేరలేదని ఆ మొత్తం కట్టాలంటూ నోటీసులు వచ్చాయని బాధితులు తాడి వెంకటేశ్వర్లు, ఆయన భార్య వనమ్మలు బావురమన్నారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో వారు అధికారులకు వినతిపత్రం ఇచ్చి వివరించారు. సైదాపురం మండలంలోని తోకలపూడి గ్రామానికి చెందిన తాడి వెంకటేశ్వర్లు, ఆయన భార్య వనమ్మలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా గత కొంతకాలం క్రితం ఆ కుటుంబానికి 14,500 రూపాయల మొత్తం మంజూరైంది. ఆ మొత్తం మాత్రం బాధితులకు చేరలేదు. అయితే ఇటీవల రుణం చెల్లించాలంటూ నోటీసులు రావడంతో వారు రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించి సమస్య వివరించారు. ఈ సందర్భంగా బాధితుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం ఇవ్వకుండానే ఆ మొత్తం చెల్లించమంటే ఎలాగని వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय శివాబి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డంపింగ్ యార్డు వద్ద అభివృద్ధి జరిగితే విమర్శల, పలువురు కౌన్సిలర్ల తీరుపై అసహనం వ్యక్తం చేసిన చైర్పర్సన్ పొరకా దేవసేనమ్మ. మహిళా అభివృద్ధికి చంద్రబాబు కృషి, వెలుగు కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాబోయేది వైకాపా ప్రభుత్వమే, వైకాపా నేత పొనకా శివకుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించిన ఎన్ఎంయు నాయకులు, కార్యకర్తలు. సేవ అభినందనీయం, పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసిన వైకాపా నాయకులు కోడూరు మీరారెడ్డి తదితరులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శివాబి న్యూస్. నమస్తే.